హలో వెల్కమ్ టు కిరాక్ ప్రొడక్ట్ ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ ఎట్లయితే ఫస్ట్ ఎలిమినేషన్ జరిగిపోయింది, బేబక్ ఎలిమినేషన్ అయిపోయింది. అయితే ఈ బేబక్ ఎలిమినేషన్ కొంతమంది ఫేర్ అంటున్నారు, కొంతమంది అన్ఫేర్ అంటున్నారు, కొంతమంది అయితే బేబక్ అన్యాయం జరిగిందని కూడా అంటున్నారు. నేనైతే దీని మీద నా ఒపీనియన్ వరకు అయితే ఖచ్చితంగా బేబక్ ఎలిమినేషన్ అయితే ఫేరే అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె కిచెన్ లో ఎక్కడ కూడా కరెక్ట్ గా లేదు. ప్రతిసారి ఇండివిజువల్ కుకింగ్ వద్దు, నేను చేసిన కర్రీ తినాలి, అది ఎలా ఉన్నది తినాలి అని చెప్పడం ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది. ఖచ్చితంగా సోనియా చెప్పినట్టు ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఒక కుక్కర్లో నాకు కుక్కర్ అది ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, అన్ని కుక్కర్లు ఒకేలాగా ఉంటాయో నాకు తెలియదు కదా అని చెప్తుంది. కానీ ఇప్పుడు జనరల్ అండి, ఎవరికైనా తెలిసిందే ఏంటి, ఒక కర్రీ అవనీకాయి ఒక సర్టన్ టైం ఉంటుంది, ఒక లిమిటేషన్ టైం ఉంటుంది. ఆ టైంలో ఆ కర్రీ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఒక డిఫెక్ట్ ఉన్నట్టే, ఖచ్చితంగా డిఫెక్ట్ ఉన్నట్టే. ఇప్పుడు ఆమెకు అంత పదవి ఎందుకు ఇచ్చారంటే, ఆమె ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఇచ్చారు? ఆమె ఒక సీనియర్, ఒక అనుభవం ఉన్న ఆమె కాబట్టి ఇచ్చారు. ఆమెకి ఒక కర్రీ, ఒక పప్పున అది ఏదైనా కావచ్చు, ఒక కర్రీ మాక్సిమం ఎన్ని నిమిషాల్లో అయిపోతుంది? 30 minutes 45 minutes లో కర్రీ అయిపోవాలి. ఆ టైంలో పోవట్లేదు అంటే అక్కడ ఏదో ఒక అది అక్కడ మిస్టేక్ జరిగినట్టే కదా, ఒక డిఫెక్ట్ ఉన్నట్టే కదా. ఆ డిఫెక్ట్ ఫౌండ్ చేసి కదా ఈమె వంట చేయాల్సింది. నాకేం తెలియదు దానికి సంబంధించి అని సైడ్కి జరగడం అనేది అది ఇర్రెస్పాన్సిబిలిటీ కదా, ఖచ్చితంగా ఇర్రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ వెళ్ళేటప్పుడు బేబక్క సోనియాతో ఒక మాట అనింది, ఆ కుక్కర్ విషయంలో సోనియాకి మాత్రమే అనిపించింది, ఇంకెవరికి అనిపించలేదు, అందుకే నన్ను నామినేట్ చేసింది అనింది. అప్పుడు సోనియా ఒక వాలిడ్ పాయింట్ చెప్పింది, ఏంటి, నాకు ఒకదానికి అనిపించిన మీరు ఎందుకు నామినేషన్ అవుతారక్క, రిమైనింగ్ వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళందరూ కూడా అదే పాయింట్ నేను నామినేట్ చేశారు కదా అని చెప్పింది. కరెక్టే కదా, రిమైనింగ్ వాళ్ళకి అలా అనిపించింది కాబట్టి బేబక్కని ఎక్కువ మంది నామినేట్ చేశారు. సో ఈ విషయంలో సోనియా కరెక్టే, సోనియా పాయింట్స్ బాగుంటాయి, కాకపోతే ఏంటంటే అవతల వ్యక్తిని మాట్లాడించట్లేదు అంతే. సోనియా దగ్గర పాయింట్స్ అయితే చాలా అంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటున్నాయి. కాబట్టి బేబక్ అయితే ఈ కిచెన్ లో అయితే చాలా వరకు అయితే నెగిటివే ఉంది. ఎవరిని వంట చేసుకునికపోవడం, టైంకి వంట ఫుడ్ రెడీ చేయకపోవడం, ఆమెకైతే ఇంట్రెస్ట్ లేనప్పుడు సైడ్కి జరగాలి. నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోను, అంత నెగిటివ్ ఎలాగో వస్తుంది కాబట్టి నేను అది తీసుకున్న సైడ్ జరిగితే అయిపోయేది. తీసుకోకుండా నాకు ఈ పొజిషన్ ఇచ్చినట్టు నేను ఇక్కడే ఉంటున్నా అంటే ఎందుకు? మీరు నచ్చకపోతే పక్క జరిగే ఆప్షన్ కూడా అక్కడే ఉంది. మిమ్మల్ని ఎవరు అక్కడ బలవంతంగా పెట్టరు. కాకపోతే ఆమె అక్కడ ఉండి చాలా వరకు అయితే కంట్రోల్ చేయాలని ట్రై చేసింది, కాకపోతే అది ప్లాన్ వికటించింది. సో ఆమె అవుట్ ఆఫ్ ద హౌస్ అయిపోయింది. నా వరకు అయితే బేబక్ ఎలిమినేషన్ అవడమే చాలా వరకు అయితే ఫేర్ ఎలిమినేషనే. కాకపోతే ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, కంపేర్ టు నాగమణికంట ఆర్ బేబక్ అంటే లిస్ట్ లో ఉన్నది వాళ్ళే. ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే లిస్ట్ లో ఉన్న వాళ్ళు, ఓటింగ్ పరంగా లిస్ట్ లో ఉన్న వాళ్ళనే ఆ లాస్ట్ 2 లిస్ట్ వాళ్ళని పెడతాడు అక్కడ, ఎవరు ఎలిమినేషన్ ఎవరు సేఫ్ అనేది. సో అక్కడైతే నాగమణికంటకి ఉండాల్సిన వ్యక్తి అయితే కాదు. ఎందుకు అంటే ఆయన సింపతి కార్డు వర్కౌట్ అయింది. బేబక్కకి ఎక్కువ మంది తెలుసు, నాగమణికంటకు చాలా తక్కువ మంది తెలుసు. కానీ నాగమణికంట ఎలా సేఫ్ అయ్యాడంటే సింపతికి ఓట్స్ పడాయండి. ఖచ్చితంగా నాగమణికంట సింపతి ద్వారా సస్టైన్ అయ్యాడు. అలాగే బేబక్క ఎలిమినేషన్ అయిపోయింది. సో బేబక్క కూడా అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఏమైనా చెప్పుంటే మేబీ బేబక్కకి హెల్ప్ అయ్యేది కావచ్చు. పాపం తనకంత ప్లే చేయడం రాదు కాబట్టి తను ఏం చెప్పలేకపోయింది. నాగమణికంట కొంచెం అతి తెలివితోనే నామినేషన్ లో తన సింపతి కార్డు బయట తీయడం, దానికి కొంతమంది కనెక్ట్ అవడంతో తనకి ఎక్కువ మంది ఓట్లు వేశారు. సో నాగమణికంట హౌస్ సేఫ్ అయ్యాడు, బేబక్ ఎలిమినేషన్ అయిపోయింది. నా వరకు అయితే ఈ ఓట్స్ పరంగా అయితే బేబక్ అన్ఫేరే, కాకపోతే ఆమె ఉన్న నెగిటివ్ పాయింట్స్ నామినేషన్ చేయడం అయితే అది ఫేరే. సో అందువల్లే బేబక్ ఎలిమినేషన్ అయిపోయింది. ఇకపోతే ఈ రోజు ఎలిమినేషన్స్ నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఖచ్చితంగా హాట్ గా ఉండబోతున్నాయి. అందరి టార్గెట్ నిఖిల్ అయిపోతుంది. బేబక్ కొన్ని అలిగేషన్స్ కూడా ఇచ్చేసింది. అలాగే తన సంచాలకుగా కొన్ని మిస్టేక్స్ చేశారని కూడా హౌస్ మేట్స్ అనుకుంటున్నారు. లాస్ట్ నామినేషన్ లో ఆయన లేకపోవడంతో అందరికి ఈజీ నామినేషన్, ఈజీ సేఫ్ పాయింట్ అయిపోతున్నాడు. ఎందుకంటే లాస్ట్ నామినేషన్ లో బేబక్ ఎలాగైతే ఈజీ నామినేషన్ అయిపోయిందో, అలాగే ఈ వీక్ లో నిఖిల్ అనే పర్సన్ ఖచ్చితంగా ఈజీ నామినేషన్ అవ్వబోతున్నాడు. అందరి టార్గెట్ నిఖిల్ అయిపోతున్నాడు. అలాగే యష్మి మీద కూడా ఎక్కువ నామినేషన్స్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే తనకు పవర్ వచ్చిన తర్వాత చాలా రూడ్ గా బిహేవ్ చేసింది. ఆ బిహేవియర్ ఈవెన్ వాళ్ళ హౌస్ లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ క్లాన్ లో ఉన్న వాళ్ళకి కూడా నచ్చలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈజీగా యష్మిన్ ఎక్కువ మంది నామినేట్ చేసే అవకాశం ఉంది. నైనికని కూడా చాలా మంది నామినేట్ చేసే అవకాశం ఉంది. అండ్ విష్ణుప్రియ వర్సెస్ సోనియా అయితే హాట్ గా జరగబోతుంది. వాళ్ళిద్దరి మధ్య ఇప్పట్లో తగ్గేలాగా లేదు. ఆ కంటెంట్ అయితే వాళ్ళు ఉన్నంత కాలం హౌస్ లో ఇంకా అది జరిగేలాగానే ఉంది తప్ప ఎక్కడ తగ్గేలాగా లేదు. నువ్వా నేనా అనే రేంజ్ లో ఉంటుంది, ఎవరు తగ్గట్లేదు. సో బిగ్ బాస్ కి అయితే మంచి కంటెంట్ ఇచ్చేయారనుకోవచ్చు. అలాగే నాగమణికంట వర్సెస్ యష్మి కూడా బాగా జరిగే అవకాశం ఉంది. నాగమణికంట వర్సెస్ నైనిక కూడా జరిగే అవకాశం కూడా ఎంతైనా ఉంది. అభయ్ నవీన్ వర్సెస్ కిరాక్ సీత కూడా బాగా జరిగే అవకాశం ఉంది. సో వీళ్ళ మధ్య నామినేషన్ పాయింట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే అది లైవ్ లో ఎక్కువ ఇస్తారు, ఎపిసోడ్ లో చాలా టక్ కడి చేస్తారు. కాబట్టి మనం ఏం చేయలేం, మ్యాక్సిమం లైవ్ జర్నీకి ప్రయత్నించండి. ఎందుకంటే లైవ్ లో ఎక్కువ పాయింట్స్ వస్తే లైవ్ లో ఎక్కువసేపు ఆ కన్వర్సేషన్ జరుగుతుంది. ఒకప్పుడు నామినేషన్ జరిగేటప్పుడు ఇద్దరిని అంటే ఆ నామినేట్ చేసే వాళ్ళ వీడియో చూపించే వాళ్ళు కాదు, కాకపోతే ఈసారి చూపిస్తున్నారు. సో వీలైతే ఈ నామినేషన్స్ వరకు అయితే ఒకవేళ మీకు టైం కుదిరితే కనుక లైవ్ జర్నీకి ప్రయత్నించండి. అందులో కొంచెం ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి చాలా వరకు ఎపిసోడ్లో కట్ చేస్తున్నారు. సో వీళ్ళ మధ్య అయితే ఎక్కువ
పాయింట్స్ అయితే రావబోతున్నాయి. అయితే ఇక్కడ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే జరగబోతుందండి. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఎవరు అంటే మాక్సిమం జబర్దస్త్ అవినాష్, అదే ముక్కు అవినాష్ వచ్చే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. 90% ఆయన వచ్చే అవకాశం ఉందండి. ఆయన వచ్చి ఒక కంటెస్టెంట్ ని నామినేట్ చేస్తాడు, ఒక కంటెస్టెంట్ సేవ్ చేస్తాడు. ఖచ్చితంగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఆ పవర్ ఇస్తారు. ఎవరో ఒకరిని నామినేట్ చేసి, ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేసి, నామినేషన్ చేసే అవకాశం, అలాగే సేవ్ చేసే అవకాశం వాళ్ళకి ఒక పవర్ ఇస్తారు. కాబట్టి ఆయన ఎవరిని నామినేట్ చేస్తాడు, ఎవరిని సేవ్ చేస్తాడు అనేది మనకు తెలియదు. మాక్సిమం ఆయన వచ్చే అవకాశం ఉంది. ఆయన మిస్ అయితే కనుక ఎవరైనా ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చే అవకాశం కూడా ఎంతైనా ఉంది. సో ఇది ఇప్పటివరకు అయితే అప్డేట్ అండి. అలాగే లైవ్ అప్డేట్స్ మీద మన ఛానల్ ఒక వీడియో ఉంటుంది. లైవ్ కొంతవరకు జరిగిన తర్వాత మళ్ళీ ఒక వీడియో ఉంటుంది. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.